హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే టైం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తా ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను. ఇంకా నేను వెళ్ళే ప్లేస్కి ఏంటంటే కొంచెం పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కానీ టైంకి అక్కడికి వెళ్ళలేమన్నమాట. ఇంక నేనైతే 4:30కి లేసానమాట. 4:30కి లేచినప్పటి నుంచి ఇంక నేను ఫస్ట్ ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, ఇంక ఫస్ట్ ఇలాగా దేవుడి పటాలు అవి నమస్కారం చేసుకున్న తర్వాత డోర్ అయితే తీస్తానండి. ఇంకా తెల్లవారలేదు కదా. మార్నింగే టీవీ ఆన్ చేసేసి ఎస్విబిసిలో స్వామివారి ఘంటానాదము అలాగే పుష్పార్చన ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ పెట్టేసుకొని పని అయితే స్టార్ట్ చేస్తాను. ఒకటి చినుకు స్టార్ట్ అవుతుంది. ఇంకా అదే ఆలోచిస్తున్నా నేను, వర్షం ఏమన్నా పడిద్దా. నిన్న మధ్యాహ్నం బీభత్సంగా పడిందండి వర్షం అయితే. అయినా పర్లేదు చూద్దాంలే అన్నట్టుగా నేనైతే ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేసేసి ఒక పక్క అయితే గీజర్ వేసేసి వచ్చాను. ఇంక ఈలోపు నీళ్ళు కాగేలోపు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే బ్రష్ చేసేస్తాను. బ్రష్ చేసేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి. వీలుంటే పిండి దీపారాధన చేద్దాము అని అనుకున్నాను, కానీ ఆలోపు పనులన్నీ కంప్లీట్ అయితే చేయగలిగితే చేస్తాను, లేదంటే నార్మల్ దీపారాధన అయితే చేసుకుంటాను. అందులో శనివారం కదండి. నేనైతే ఒంటిమిట్ట వెళ్తున్నానండి. ఆ రామయ్య స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఏదైనా మనం వెళ్ళాలి అనుకుంటే అది ఏమీ అంత ఈజీగా అయ్యే పని ఏం కాదు. ఆ స్వామి వారి దగ్గర నుంచి మనకి పిలుపు అనేది రావాలి. అప్పుడే మనం వెళ్ళి దర్శనం చేసుకొని రాగలము. ఇక నేనైతే అనుకోని ప్రయాణం అన్నమాట. సరే వెళ్దాము అనుకున్నాము. అందరం కూడా ఒక కమ్యూనిటీ లాగా వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా అక్కడికే వెళ్ళడానికి కోసం అన్నీ అయితే రెడీ చేసుకోవాలి. మాకు ఎంత లేదన్నా 7 o'clock కల్లా మేమందరము రెడీ అవ్వాలి. ఇక నేనైతే ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసి తుడిచేద్దాము అని అనుకున్నా. ఇంక ఇవి ఉంటాయి కదండి, అడ్డాలు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని అన్నీ నీట్గా సర్దేసుకుంటున్నా. అంటే నేను వెళ్ళేది నాకు నైట్ తెలిసిందనమాట ఇట్లా వెళ్తున్నాము అనేసి. ఇంకా అందుకని ముందుగా పువ్వులు కూడా ఏమీ ఉన్నా కొన్ని పువ్వులు కూడా ఏం కోసుకోలేదు. పటాలకి పువ్వులు కూడా ఏమీ లేవు. అందుకని ఉన్న పువ్వులు దేవుడికి వెండి పువ్వులు ఉంటాయి కదా ఎలాగో పటానికి, ఇంకా అవి అలాగే ఉంచేసి దీపారాధన అయితే చేద్దాము అని అనుకున్నాను. మామూలుగా అయితే మనం పూలు పెడతాం కదా, ఈరోజు అయితే అస్సలు పువ్వులు దొరకలేదు. ఇంకా ఈ నైట్లో కోయాలంటే చెట్ల దగ్గర కొంచెం భయమే. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసి అలాగే ఇక్కడ మొత్తం తడిబట్ట పెట్టుకొని వచ్చేస్తున్నా. నేనైతే మా వారికి వంట కూడా చేస్తాను అని చెప్పాను. పర్లేదు నేను బయట ఏమైనా తెచ్చుకుంటాను అని చెప్పారు. అంటే అంత పొద్దున్నే కదా అని చెప్పేసి వద్దన్నారు. ఇంకా వంట పని అయితే లేదు, కానీ టిఫిన్కి మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టి వెళ్తానన్నమాట. దోశకి పిండి కలుపున్నాను. ఇంకా చట్నీలు అవి వేయాలి. పప్పుల చట్నీకి పప్పులు వేయించాలి. చాలా పని ఉంది. అంటే నైట్ లేట్గా తెలిసింది కదా, కానీ వంటగది మాత్రం క్లీన్ చేసేసాను. కానీ ఇప్పుడు చట్నీలు వేసే పనులన్నీ ఇప్పుడు చేసుకోవాలన్నమాట. మాకేంటంటే నేను ఇదివరకు కూడా 4-5 సార్లు వెళ్ళున్నానండి ఒంటిమిట్ట. మరి 4-5 సార్లు వెళ్ళుండి ఇప్పుడు ఎందుకు వెళ్ళామని అనుకోవచ్చు. దేవస్థానాలకి దేవుడిని దర్శించుకోవడానికి మాత్రం ఎన్నిసార్లు అయినా వెళ్తాను నేను. నాకు ఒప్పుకోండి నేను వెళ్ళాలి, కానీ ఎన్నిసార్లు స్వామివారిని దర్శించుకోవాలి అని అనిపిస్తే మాత్రం అన్నిసార్లు నాకు అనుకూలంగా అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఇక నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసరికి నాకు 1 hour టైం పట్టింది. తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా ముగ్గు వేసేసాను. బయట కూడా ముగ్గు అయితే వేసేసాను. ఇక దోసపిండి అంతా ప్రిపేర్ చేయాలి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక దోసపిండి కూడా ఇక్కడ సాల్ట్ అది వేసి కలిపి పెట్టేశాను. అలాగే ఎర్రకారం కూడా వేసానండి. ఇక పప్పుల చట్నీకి పప్పులు అయితే వేయిస్తున్నా. అంటే టిఫిన్ పట్టుకెళ్దాము అని అనుకున్నాను అనమాట నేను. భోజనం అంటే అక్కడ ఎలాగో పెడతారు మధ్యాహ్నం పూట. సరే టిఫిన్ బయట అంటే ఏమో నాకంత ఇష్టపట్టదు. అందుకోసం అనేసి నేను దోశ పోసుకొని తీసుకెళ్దాము అని అనుకున్నాను. ఇంకా అందరం కూడా ఎవరికి వీలున్నది వాళ్ళు తెచ్చుకోవాలి అని అనుకున్నారు. ఇంక ఇక్కడైతే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, ఇంక ఈ పప్పులు చల్లారాక చట్నీ వేసేస్తాను. ఇవి చల్లారేలోపు నేను కూడా వెళ్ళేసి స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను.
ఇక ఉన్న పువ్వులతోనే ఇలాగ దీపారాధన అయితే చేశానన్నమాట. పండ్లే పెట్టేశానండి నైవేద్యంగా. ఇక తులసమ్మ దగ్గర పెట్టిన దీపం అయితే తులసమ్మ దగ్గర దీపం మీద ఇది స్టాండ్ లాంటిది పెడతానండి. గాలికి రెపరెప అనకుండా ఉంటుంది, చాలా బాగా వెలుగుతుంది. చినుకులు అయితే ఏం పడలేదు. ఇదిగోండి ఇట్లా పెడతానమాట. అంటే మనం స్పూన్స్ అవి వేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అదేనండి ఇది. నేనైతే తులసమ్మ దగ్గర ఇలా పెట్టడానికి ఉపయోగించుకుంటాను. ఇక ఇప్పుడు తెల్లవారుతోంది. నేనైతే ఇంకా జడ అది వేసుకోవాలి, ఇంకా బ్యాగ్ సర్దాలి, హ్యాండ్ బ్యాగ్ సర్దుకోవాలి, రెడీ అవ్వాలి. వర్షం అయితే ఏం పడలేదు కానీ కొంచెం ఇంకా ఎండ రాలేదు, మబ్బు పట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఏ విధంగా రెడీ అయ్యానంటే ఇదిగోండి చాలా సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. చాలా లాంగ్ బ్యాగ్ చెప్పాను కదా, ఇలాగా నవరత్నాలది డాలర్ తెచ్చుకున్నాను నేను, వెంకటేశ్వర స్వామిది అని చెప్పేసి దాని మీదకి ముత్యాల దండ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా ఈ శారీ కట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయ్యాను అనమాట. బ్యాగ్ అయితే అటు ఇటుగా చాలా వెయిట్ వచ్చేసింది. మొయ్యగలనా మొయ్యలేనా అనిపించింది నాకైతే. ఇంకా అలాగే తీసుకొని మేము రెడీ అవుతూ ఉండగా ఇంకా బయలుదేరదాం అనుకుంటే మా పక్కింటి అమ్మాయి ఎంత బాగా రెడీ అయిందో, అసలు చూడడానికి ఎంత బాగా అనిపించిందో. నాకైతే ఆడపిల్లలు ఇలా రెడీ అయ్యారంటే మాత్రం చాలా నచ్చుతుంది, ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడ షేర్ చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయాము, బస్ ఎక్కేసాము, ఇంకా దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. పర్లేదు, అంత క్రౌడ్ ఏం లేదు కానీ ఒక రకంగా అయితే క్రౌడ్గా ఉన్నారు అని అయితే అనిపించింది. బస్కే వెళ్ళామండి మేము, ఒక కమ్యూనిటీ లాగా వెళ్ళామన్నమాట. ఇంకా దగ్గర ఒంటిమిట్టకైతే వచ్చేసాము. చూసారా, టెంపుల్ వెనక సైడ్ నుంచి అనమాట ఇది. ఇంకా ముందుకైతే వెళ్ళలేదు, ముందు నుంచి కూడా చూపిస్తాను. మనం ముందు నుంచే వెళ్దాము లోపలికి. ఇంక ఇక్కడ చెప్పులు అవన్నీ చిందరవందరగా వేసేస్తున్నారు, ఎలా పడితే అలాగా. కానీ ఎంత గ్రీనరీ పెంచారంటే చాలా బాగుంది మొక్కలతోటి. ఇటు నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇది వరకు మేము వెళ్ళినప్పుడు ఇంతగా అయితే ఏం లేదు. ఇప్పుడు తెలంగాణకి భద్రాచలం ఎలాగో మన ఆంధ్రాకి ఈ ఒంటిమిట్ట అలాగనమాట. మనకి రాములవారి కళ్యాణం అది కూడా చాలా బాగా చేస్తారు. గోపురం అది చాలా బాగుంటుంది. ఇది వరకు మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంత క్రౌడ్ లేరు. దగ్గరగా వెళ్ళి చాలాసార్లు చూసామన్నమాట. ఏకశిల మీద రాములవారు అలాగే అమ్మవారు లక్ష్మణస్వామి ముగ్గురిని విగ్రహాలు చెక్కి ఒకటే పీఠం మీద ఉంటారనమాట. చాలా బాగుంటుందండి. టెంపుల్ అయితే చాలా పెద్దది. అందులోనూ శనివారం కదా, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ ధ్వజస్తంభం కాడ నమస్కారం అది చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇట్లాంటి పలకలు అయితే పెట్టున్నారనమాట. 1356వ సంవత్సరం శిలాశాసనములు అని ఇట్లాంటి పలకల్లాగా రాసి పెట్టున్నారు. అట్లాగే అక్కడ ఒక పెద్ద రాళ్ల మీద ఏవో అక్షరాలు అయితే చెక్కున్నారు. అవి ఆ లాంగ్వేజ్ అయితే మనకు అర్థం కాలేదు. రాదంటారు. ఆ పాద కారణాలు కూడా అట్లా రాసేవారు. విన్నారు కదా, దాన్ని గొలుసు కట్టు రాత అంటారంట. అక్కడ ఆంటీ గారు అంకుల్ గారు చెప్పుకుంటుంటే విన్నాను నేను. పెద్దవాళ్ళు అలాగ రాసేవాళ్ళంట, వాళ్ళ పెద్దవాళ్ళు. మీకు కూడా ఆంటీ గారి మాటల్లో చెప్తే వినిపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అది డైరెక్ట్గానే వాయిస్ పెట్టేశాను. అలాంటివి అయితే అక్కడక్కడ చాలా పెట్టున్నారండి, శిలాపలకాల్లాగా బాగున్నాయి. ఇక కొబ్బరికాయలు అవన్నీ అయితే మనము బయటే కొట్టుకొని తీసుకెళ్ళాలి. నేనైతే కొబ్బరికాయని ఏం తీసుకోలేదు. హుండీలో ఇంతని అమౌంట్ వేసేస్తానండి నేను బయట దేవస్థానాలకు వెళ్ళినప్పుడు. ఎందుకో ఏమో తెలీదు, ఒకవేళ అంత దూరం కొబ్బరికాయ తీసుకెళ్ళి అది ఏదన్నా పాడైందంటే నేను వెళ్ళిన టూర్ అంతా డిస్టర్బ్ అవుతాను. అది నాకు నచ్చదు. అందుకోసమని నేనేం చేస్తానంటే కొబ్బరికాయకి కొంత మనీ అనేది వేసేస్తాను. అది ఏదో ఒక రూపంలో దేవస్థానానికి ఉపయోగపడుతుంది కదా అనేసి నేనైతే హుండీలో వేసేస్తాను. బయటకి ఏ దేవస్థానాలకు వెళ్ళినా నేను ఇలాగే చేస్తానండి. ఇంకా మామూలుగా
ఇక్కడైతే స్వామివారికి హారతి అవి తీసుకునేటప్పుడు విడిగా దక్షిణాది పెట్టినా కూడా ఇలాగైతే చేస్తానన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా కొబ్బరికాయలు తెచ్చుకున్నారు కదా, ఇంక వాళ్ళు వచ్చే వరకు ఇక్కడైతే నేను కొన్ని బిట్స్ అవి తీసుకుందాము అనేసి కొద్దిసేపు కూర్చుందాము అన్నట్టుగా ఇక్కడైతే వెయిట్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా వచ్చాము. చాలా బాగుందండి. లోపల అయితే కార్వింగ్స్ తోటి మంచి మంచి పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఈ గోపురం లోపల సైడ్ నుంచి అన్నమాట ఇది. అలాగే ఇటు చిన్న చిన్న టెంపుల్స్ ఇది కొత్తగా కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చిన్నగా పెయింట్ వేస్తున్నారనమాట. వీటిల్లో ఇంకక్కడ మండపాలు, స్వామివారికి ఉత్సవాలు అవి చేస్తారు కదా, వాటికి సంబంధించినవన్నీ పెట్టున్నారు. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళాము. అంటే దర్శనంలో ఎట్లాగైనా ఫోన్లు అవేమీ అలవ్ లేదు కాబట్టి చాలా క్రౌడ్ ఉందండి. అబ్బా నెట్టుకుంటున్నారు, మామూలుగా నెట్టుకోవట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారే, పెద్దవాళ్ళు ఉన్నారే అని ఏమీ లేదు, ఏం తోసుకుంటున్నారో జనాలు అయితే. ఇంకా అలాగే చిన్నగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారు అయితే అసలు ఎంత బాగున్నారో, ముద్దుగా చాలా బాగా అనిపించింది. చాలా బాగా దర్శనం చేశారు, బాగా అనిపించింది నాకైతే. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసిన తర్వాత ఈ స్తంభాలకు వేసిన కార్వింగ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. మీకు కూడా చూపించినట్టు ఉంటుందనేసి చిన్న బిట్ అయితే తీసానా. ఒక్కసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా క్రౌడ్ అయితే ఉంది, అందులోనూ శనివారం కదా, ఫుల్గా ఉన్నారు. కానీ దర్శనం మాత్రం తొందరగానే అయిపోయింది, పెద్దగా వెయిట్ చేసింది ఏమీ లేదు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం అయితే దద్దోజనం పెట్టారు. ముందు పులిహార పెట్టారు, దానికి తర్వాత పొంగల్ పెట్టారు, తర్వాత దద్దోజనం పెట్టారు. అంటే నీకెలా తెలిసి ఈ 3 తిన్నావా నువ్వు అని అనుకోవద్దు, చూశానండి నేను. ఫస్ట్ మేము ఎంట్రన్స్ వెళ్తానే పులిహార తింటున్నారు, తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత పొంగల్ తింటున్నారు. ఇప్పుడు మేము వచ్చేసరికి దద్దోజనం పెడుతున్నారు, తింటున్నారు. కానీ అలా ఆ తిన్న ప్రసాదం రేక్స్ని అక్కడే పడేస్తున్నారండి. అదైతే అస్సలు నచ్చలేదు నాకు, చాలా బాధ అనిపించింది కూడా. అక్కడ ఎలాగో డస్ట్బిన్స్ ఉన్నాయి కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి దాంట్లో వేస్తే సరిపోతుంది కదా, కానీ అలా తింటున్నారు, ఇలా పడేస్తున్నారు. అదైతే అస్సలు నచ్చలేదు నాకైతే, చాలా బాధ అనిపించింది కూడా. ప్రసాదమే కదా తినింది, ప్రసాదం తినకముందు అదేదో చెప్తారు కదా సామెత, అన్నం తినకముందు ఇస్తరాకంటారు, తినిన తర్వాత ఎంగిలాకంటారు అని. అది అస్సలు నచ్చలేదు నాకైతే ఆ వేయడం. ఇంకా మేమైతే వెళ్ళిన వాళ్ళం అందరం కూడా ఇలాగైతే ఫొటోస్ గుర్తుగా ఉంటాయి కదా, అందుకనేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చిన్న బిట్టి వీడియో కూడా తీసుకున్నాను నేను. చాలా బాగుండింది. ఒక్కరమే వెళ్తే ఏమంత అనిపించదు, అనుకోవచ్చు మనం కూడా వెళ్ళొచ్చు అని, కానీ ఇట్లాగ అందరితో కలిసి వెళ్ళింది బాగుంటుంది. ఇక్కడే శివయ్యది విగ్రహం కూడా ఉందండి. ఇదైతే ఇంకొక విషయం చెప్పాలి మీకు. మనము ఇటు సైడ్ నుంచి చూస్తే ఏనుగులాగా కనిపిస్తుంది కదా కాలు పైకెత్తి, అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తే ఆవులాగా కనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు, చాలా క్లియర్గా తెలుస్తుందన్నమాట. ఇక బయటికి వచ్చేసిన తర్వాత మేమైతే ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి కూడా దర్శనానికి వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఇంకా అందరూ రావాలి కదా, అందరూ వచ్చేలోపు ఇక్కడే మెట్ల మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. బయట కూడా చాలామంది జనాలు ఉన్నారు. దర్శనం అయిపోయి వచ్చిన వాళ్ళంతా మంచి మంచిగా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు. చాలా మెమరబుల్గా ఉంటాయి కదండి వీడియోస్, ఫొటోస్ అనేవి. ఇంకా అందరు కూడా తీసుకుంటూ ఉన్నారు. మేమైతే ఇక్కడ మెట్ల మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం అందరి కోసము. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు ఫోనుల్లో తీసుకోవాలి అని అనుకుంటారు కదా, ఇంకా అలాగే ఒక్కొక్కరు ఫోనుల్లో తీసుకునేసరికి లేటే అయ్యింది. ఇక కిందకి దిగేసిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాము. అక్కడ కూడా ఫుల్గానే ఉన్నారు జనాలు. కాకపోతే ఇంకా కొంచెం వెళ్ళే కొద్దీ ఖాళీ అవుతూ ఉంటుంది కదా, ఇంక రిటర్న్ అయితే అయిపోదాం అనుకున్నామండి. ఎంత లేదన్నా మనము మళ్ళీ భోంచేసుకొని బయలుదేరితే మేము ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. మళ్ళీ లేట్ అయిందంటే మరీ లేట్ అయిపోద్ది ఇంటికి రావడం. అందుకోసమని కొంచెం ఎర్లీగానే బయలుదేరదాము అని అనుకున్నాము. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీ సంజీవరామ స్వామివారి ఆలయం. స్వామివారి టెంపుల్ లోపలికి వెళ్తే విగ్రహం అయితే చాలా బాగుంది. ఇక్కడ ముందుగా ఉండేది స్తూపం అది ఉందండి. ఈ స్తూపం మీదే పువ్వులు, బొట్లు, పసుపు అన్నీ వేస్తున్నారు. ఇంక ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత
కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అక్షరాభ్యాసం ఏదో చేయిస్తున్నట్టుగా అనిపించింది నాకు. చిన్నపిల్లలకి పలకలు అవన్నీ పెట్టున్నారు అక్కడ. ఇంకా మేము కూడా అలాగే లోపలికి వెళ్ళాము. ఎక్కువ క్రౌడ్ అంటే దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టుగా బయటికి వచ్చేస్తే పెద్ద క్రౌడ్ ఏమీ అనిపించలేదు. ఇదిగోండి ఇక్కడ ఎవరో మరి అక్షరాభ్యాసం ఏదో చేస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆంజనేయ స్వామి వారు అయితే చాలా బాగున్నారు. మనము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటాం మామూలుగా. అట్లా కాకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే అనుకోవాలంట. అప్పుడు ఆ ఆంజనేయ స్వామి సంతోషపడతాడంట. మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి రాముల వారిని తలుచుకోవాలంట. అప్పుడే ఆంజనేయ స్వామికి చాలా సంతోషం అంట. ఇదివరకు కూడా నేను చాలాసార్లు వినున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకిటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కోనేటిలో ఒక చుక్క నీళ్ళు కూడా లేవండి. బాగా ఎండ అసలు భయంకరంగా ఉంది. ఎక్కడ ఉంటాయి వాటర్ మరి ఖాళీగా ఉంది, వాటర్ అయితే లేవు. ఇంక ఇక్కడ రథాలు అవన్నీ పెట్టే బిల్డింగ్ అనమాట ఇటు సైడ్ ఇది. ఇంకా ఇదంతా గెస్ట్ హౌస్ ముందు బాగా మంచిగా గ్రీనరీ మొక్కలు పార్కు చాలా బాగుంది. ఎండకైతే తట్టుకోలేకపోయాము. ఇంకా అక్కడి నుంచి అలా అవన్నీ చూసుకుంటూ భోజనాలు అయితే 2-3 చోట్ల పెడుతున్నారండి దేవుడి భోజనం. సరే ఇంత దూరం వచ్చాం కదా, దేవుడి ప్రసాదంలాగా తలా కొంచెం తీసుకుందాము అని చెప్పేసి మేము కూడా భోజనాల దగ్గరికి అయితే వెళ్దాము అని అనుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి అందరం కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. చాలా మంచిగా మొక్కలు అయితే పెంచున్నారు. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇది గెస్ట్ హౌస్ అనుకుంటాను. ఇంకా దీని ముందు పార్క్ లాగా చేస్తున్నారనమాట. చాలా బాగుందండి ఇది కూడా. చూసారా గ్రీనరీ మొత్తం పారిజాతం చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో, అసలు విపరీతంగా మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇక్కడి నుంచి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాము. భోజనాల దగ్గర కూడా ఫుడ్ అది చాలా బాగుంది. కానీ వేస్ట్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు. మీకు కావాల్సినంతే తినండి కానీ వేస్ట్ చేయొద్దు. మీరు వేస్ట్ చేసే అన్నం కోసం ఇంకా లైన్లో క్యూలో జనాలు ఉన్నారు భోజనం కోసం అని అయితే చెప్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నిజమే కదా, మనకు ఒక ముద్ద వేస్ట్ అయ్యి ఎక్కువై పడేసామనుకోండి, ఆల్రెడీ క్యూలో ఉన్నోళ్ళు ఆకలితో ఉన్నట్టే కదా, ఎందుకు అంత వేస్ట్ చేయాలి? కావాల్సినంత వరకే పెట్టించుకుంటే కడుపు నిండుతుంది, మనసు కూడా నిండుతుంది అనిపించింది. ఇంక ఇక్కడ భోంచేసేసిన తర్వాత బయటకు వచ్చి అక్కడ జామకాయలు అవి ఇవి అమ్ముతూ ఉన్నారు. సరే జామకాయలు ఏమైనా తీసుకుందామని చెప్పేసి వెళ్దాము అనుకున్నాము. అప్పటికే ఇంకా రావాలి కదా అందరూ వరుసగా, అంటే అందరం కూడా వెళ్ళలేకపోయాం లోపలికి. కొందరం ముందు వెళ్ళాము, కొందరు వెనక వస్తున్నారు అనమాట. ఇంకా అందరూ వచ్చేలోపు మేమైతే భోంచేసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే జామకాయలు తీసుకుందాము అని అనుకున్నా. బాగున్నాయి ఫ్రెష్గా. అరటిపళ్ళు కూడా చాలా బాగున్నాయండి. పెద్దగా ఇంకా ఫ్రూట్స్ ఏం కనిపించలేదు కానీ జామకాయలు అరటిపళ్ళు ఎక్కువగా కనిపించాయి. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా అందరు రావాలి కదా, అందరి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరు కూడా జామకాయలే తీసుకున్నారు ఇష్టంగా. ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఇక్కడ దగ్గర బేరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా బావ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఆయనైతే ఎంత ఆట పట్టిస్తామో చాలా సరదాగా. ఇక్కడ అందరం కూడా జామకాయలు అవి తీసుకున్నాక రిటర్న్ అయ్యి మళ్ళీ మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా అక్కడికి వచ్చేసామంటే అక్కడ ఎలాగో బస్సులు అవి దొరుకుతాయి, నేరుగా బస్ పట్టుకొని వచ్చేయచ్చు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. వెహికల్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. అందరూ ఇవాళ శనివారం కదా, చాలామంది అయితే వచ్చారనమాట. ఇంకా మేము కూడా అలాగే నడుచుకుంటూ వచ్చాం. కాళ్ళు అయితే అద్దరిపోయాయి. ఇంకా వచ్చేసి చెప్పులు వేసుకొని ఇక్కడికైతే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. టెంపుల్ అయితే దూరం నుంచి తీస్తే ఈ విధంగా ఉంటుంది. 4 వైపులా కూడా గోపురాలు ఉంటాయండి, పెద్ద పెద్ద గోపురాలు. అందరూ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అనమాట. అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఒంటిమిట్టను మాత్రం మిస్ చేసుకోవద్దు. మేమైతే బయలుదేరేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఈవినింగ్ 5 కల్లా ఇంటికి వచ్చేస్తాంలేండి. ఏదో నాకు తెలిసినంత వరకులో నేను చూసే ప్రతిదీ మీకు కూడా షేర్ చేయాలి అనిపించి ఇలాగైతే వీడియో తీసి పెడుతున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది మీ కామెంట్స్ రూపంలో చెప్తేనే కదా నాకు తెలిసేది మీకు నచ్చిందా లేదా అనేసి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.